హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. శ్రావణ మాసం అంటేనే మనకు పండగలు, పూజలు. శ్రావణ మాసం అనే కాదు, నేను ప్రతి మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ వారంలో ఒకరోజు అయితే ఖచ్చితంగా గడపలకి ఈ విధంగా అయితే పసుపు రాసేసుకొని బియ్యపిండితోటి ముగ్గులు పెట్టుకుంటానండి. కుంకుమతోటి అందుకు బొట్లు అందుకు పెట్టుకుంటాను. ఇది పూజ రూమ్కు పెట్టుకుంటున్నానండి గడపకి. ఇప్పుడు బయట మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్కు ఇది అదేవిధంగా ఈ గడపకు కూడా రెండిటికి పసుపు రాసి నీట్గా ఈ విధంగా అయితే పెట్టుకుంటానండి. గడపలకి ఇప్పటిదాకా అయితే పెయింట్ తోటి ముగ్గులు అయితే వేపియలేదండి. ఈ ముగ్గుతోటి ఈ విధంగా అంటే బియ్యపిండితోటి ముగ్గు వేసుకుంటూ ఉంటానండి. చాలా బాగా అనిపించింది, అందుకని వదిలేసాను నేను. పెయింట్ వేసేవాళ్ళు మనకు వస్తూ ఉంటారు కదా, ఒక్కొక్క గడపకు వచ్చేసి మనకు 300 అడిగారండి. అందుకని చెప్పేసి వేపించలేదు. సరే మనమే ట్రై చేద్దామని చెప్పేసి అలాగే వదిలేసాను. కానీ మనకు వారానికి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకొని మనకు బియ్యపిండితోటి ముగ్గులు పెట్టుకుంటుంటే చాలా బాగుంటుందండి. అందుకనే పెయింట్తో అంతగా పట్టించుకోలేదు. నెక్స్ట్ టైం ఒకసారి అయితే కూర్చొని పెయింట్లు అయితే వేయాలి. ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు. ఎవరు లేనప్పుడు అయితే మనకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అటు ఇటు తిరుగుతున్నప్పుడు కాలు పెట్టేస్తే మొత్తం అంతా పాడైపోతుంది అని చెప్పేసి అలాగే వదిలేశాను. బియ్యపిండితోటి ముగ్గులు అయితే చాలా బాగుంటాయి. అందుకే కంటిన్యూ చేస్తున్నానండి. మనకు పూజ రూమ్లో కానీ ఈ విధంగా గడపల మీద అందుకు ముగ్గు వేస్తున్నప్పుడు చాలామంది అది ముగ్గు పిండితోటి వేస్తున్నావా అని చెప్పేసి చాలామంది నన్ను అయితే అడిగారండి. ఎందుకంటే లైన్ సన్నగా వస్తుంది, బియ్యపిండితోటైతే అలా నీట్గా రాదని చెప్పేసి కొంతమంది అడిగారు నన్ను. బియ్యపిండి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి, ఏం పట్టించను మిల్లు దగ్గర. అందుకు బియ్యం నైట్ నానబెట్టేసి పొద్దున మొత్తం అంతా వాటర్ వంపేసి మిక్సీ పట్టేసుకుంటానండి. మొత్తం మనకు తడిపిండి ఏ విధంగా అవుతుందో ఆ విధంగా అవుతుంది కదా, ఆ తడిపిండిని న్యూస్ పేపర్ పర్చేసి ఇంట్లోనే పెట్టేసుకుంటానండి. మొత్తము తడంతా ఆరిపోయిన తర్వాత మొత్తం ఒకసారి మనము చేతితోటి కలిపేసుకున్నాం అనుకోండి, పిండి మంచి బరకలాగా వస్తుంది. అంటే స్మూత్గా మనం పిండి మామూలు డైరెక్ట్ పట్టిస్తే ఏ విధంగా ఉంటుందో అలాగైతే ఉండదు. చాలా బాగుంటుంది. మనకు ముగ్గు ఏ విధంగా ఉంటుందండి అదే విధంగా అయితే వస్తుంది. అందుకే ముగ్గులు చూడండి ఎంత నీట్గా అయితే వస్తున్నాయో. నేనైతే ఇంట్లో ఇదే విధంగా బియ్యపిండి మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేసుకుంటానండి. అది సపరేట్ పూజ రూమ్లో పెట్టేసుకుంటాను. అన్నిటికైతే వాడనండి. గుమ్మాలకి మనకు బొట్లు పెట్టుకోవడానికి అదేవిధంగా వాడుతూ ఉంటానండి. బయట మనం అన్నిటిని ముట్టుకోకుండా ఉంటుంది కదా స్పెషల్గా అని చెప్పేసి పూజ రూమ్లో పెట్టేసుకుంటాను. నాకు సపరేట్ రూమ్ ఉంది కాబట్టి. చూడండి ఇప్పుడు గుమ్మం ఎంత బాగుందో. ఈ విధంగా ముగ్గులు పెట్టేసుకొని అటొకటి ఇటొకటి ఒక పువ్వు పెట్టేసుకుంటే మెయిన్ డోర్ కానీ మనకు అదేవిధంగా పూజ రూమ్ కానీ లక్ష్మీ కటాక్షం చాలా బాగుంటుందని చెప్పేసి అంటూ ఉంటారు కదా పెద్దలు. అందుకని చెప్పి వారంలో ఒకరోజు అయితే ఖచ్చితంగా ఈ విధంగా అయితే గడప పూజ అయితే చేసుకుంటానండి. అదేవిధంగా తులసి కోట దగ్గర కూడా ఈ బియ్యపిండితోటే ముగ్గులు అయితే వేసుకుంటాను నేను. తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రతిరోజు నైవేద్యం అయితే ప్రిపేర్ చేయనండి. ఫ్రైడే ఎప్పుడన్నా వీలైనప్పుడల్లా అయితే చేసుకుంటాను. ఇంట్లో కంపల్సరీగా ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు టిఫిన్కి అయితే మురుమురాలు చేస్తున్నానండి, నా స్టైల్లో అనమాట. అంటే మా రాయలసీమలో ఎలా అయితే చేస్తారో అదేవిధంగా మీకు కూడా చేసి చూపిస్తానండి. టిఫిన్ చాలా బాగుంటుంది. చూశారు కదా పాత వీడియోలో, నేను ఊరు నుంచి పెద్ద బ్యాగ్ తెచ్చుకున్నాను 500 పెట్టేసి. మనకు ఇక్కడైతే దొరకవండి, ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్సే దొరుకుతాయి, అంత పెద్ద బ్యాగులు అయితే దొరకవు. మాకు ఊర్లో బొరుగులు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ బొరుగుల కంటే బొరుగులు మనకు నీట్గా చేసి పెట్టుకోవాలండి. అందులో కొద్దిగా నులకలు అటువంటివి ఏమైనా ఉంటాయి కదా, మనకు ఈ వడ్లతో చేస్తారు కాబట్టి ఆ వరి పొట్టు లాంటివి ఎందుకు ఉంటుంది. నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మనకి ఎన్ని అయితే కావాలో అన్నీ. మా ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటారండి. ఇవి అయితే నీళ్ళలో నానబెట్టేసుకొని, అంటే ఎక్కువసేపు నానబెట్టకూడదండి, జస్ట్ ఒకసారి ఈ విధంగా అన్నీ నీళ్ళలో కలిసేలాగా కలిపేసుకొని వాటర్లోంచి సపరేట్ చేసేసుకోవాలి ఈ బొరుగులని. ఊర్లో మాకు రాయలసీమలో ఎవరిళ్ళ వెళ్ళినా కంపల్సరీగా బొరుగుల మూట అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎవరైనా చుట్టాలు వచ్చారు అనుకోండి, అప్పటికప్పటికి టిఫిన్ మామూలుగా ఇడ్లీ పిండి దోశ పిండి అందరికీ అవైలబుల్ ఉండవు కదా, బొరుగుల మూట ఉంటుంది. వెంటనే ఈ విధంగా తడిపేసి పోపేసి అయితే ఇచ్చేస్తారు. టిఫిన్ అయితే ఎనీ టైం కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే తొందరగా పని అయిపోతుంది, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బొరుగులు ఖచ్చితంగా తెలిసే ఉంటాయండి. ఉగ్గాని అంటారు, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు చాలామందికి అందరికీ తెలిసే ఉంటుంది. అంటే మా స్టైల్లో ఎలా చేస్తారన్నది చూడండి ఒకసారి. మీరు కూడా ఇదే విధంగా చేస్తారా, ఎలా చేస్తారనేది అయితే కామెంట్ చేయండి. చూడండి బొరుగులు కడిగిన తర్వాత మొత్తం అందులోంచి నల్లగా వాటర్ అయితే ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా బొరుగులు అయితే తడిపి పెట్టుకోవాలి ఫస్ట్. ఈ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు వేడల్పు గిన్నె తీసుకొని పోపు అయితే వేస్తున్నాను నేను. ఆయిల్ మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది.
ఇందులో పోపు గింజలు వేసేసుకొని ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అంటే ఒక రెమ్మంతా వేసేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదు. ఇవి చూడండి, దీనిలోనే కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ నచ్చితే. మేమైతే వేయం పల్లీలను, అలవాటు లేదు ఫస్ట్ టైం తిన్న వాళ్ళకైతే కొద్దిగా పల్లీలను వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను. టమాటాలు ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. బాగా పండిన టమాటాలు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు కూడా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. మనం బొరుగులు తడిపేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇప్పుడు పోపులో వేసేసుకున్నా సరిపోతుందండి. టమాటా అనేది ముక్క బాగా మెత్తబడిపోవాలి. టమాటాలు లేకపోయినా సరే బాగుంటుందండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ బొరుగులతోటి ఈవినింగ్ స్నాక్స్ చాలా అయితే చేసుకోవచ్చు అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే ఈ విధంగా ఉగ్గాని అయితే చేసుకుంటాము. మామూలు మురమురాలు చాట్ అనుకుంటుంది కదా, ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బొరుగులు ముందు తడిపెట్టుకున్నాం కదా, అవన్నిటిని అయితే ఇందులో వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మనకు ఆ మసాలా అంతా కూడా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా కలిపేసుకోవాలి. వాటర్లో మరీ ఎక్కువసేపు ఉంటే మొత్తం ముద్దలాగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు బొరుగులన్నీ పొడి పొడిలాడుతూ ఉన్నాయి కదా, ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా బాగుంటాయండి ఉగ్గాని మాత్రము, చాలా ఫేవరెట్ నాకైతే. ఈ బొరుగుండలు స్వీట్ కూడా చేసుకుంటామండి, చాలా బాగుంటుంది బెల్లం వేసి. ఫైనల్గా ఇందులోకి అయితే పప్పుల పొడి వేస్తున్నానండి. అంటే పుట్నాల పొడి, మామూలు పుట్నాల పప్పు ఉంటుంది కదా, అందులోకి కొద్దిగా కొబ్బరి, కారం పొడి, ఉప్పు, 2 ఎల్లిపాయలు వేసేసి మిక్సీ పెట్టేసుకుంటే పుట్నాల పొడి అయితే రెడీ అయిపోతుందండి. మనకు పాత వీడియోలో అయితే నేను చేసి పెట్టేశాను, అది చూడని వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు చెప్పాను కదా చేసేసుకోండి. ఒక 2 స్పూన్లు వేసేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. మీషో నుంచి అయితే ఈ బ్లౌజెస్ అయితే తీసుకున్నానండి, కంప్యూటర్ వర్క్వి. మనకు నార్మల్గా బయట వేయించినా కానీ మనమే క్లాత్ తీసుకొని వేయించాలి. క్లాత్ కాస్ట్ పడుతుంది, తర్వాత వర్క్ కూడా కాస్ట్ పడుతుంది కదండి. స్టార్టింగ్ వచ్చేసి మనకు 800 అలా చెప్తున్నారు ఇక్కడ మా ఇంటి దగ్గరలో. సరే ఒకసారి మీషోలో చూద్దాము, ఆర్డర్ పెట్టేసి ఎలా ఉన్నాయని చెప్పేసి అనుకున్నానండి. వర్క్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి, క్లాత్ కూడాను. ఈ పీస్ వచ్చేసి ఏంటంటే మనకు 2 పీసెస్ లాగా సపరేట్ వచ్చిందండి. అది ఎలా ఉందో చూపిస్తాను చూడండి. నేను కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి, లుక్ వర్క్ అనేది చాలా నీట్గా ఉంది. పింక్ చీర ఉంది కదా, పట్టు చీరకి దాని మీదకి అయితే తీసుకున్నానండి, పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అంటే పింక్ తోటి డిజైన్ ఉంది కదా, మీకు వీడియోలో క్లారిటీగా కనిపించలేదేమో కానీ ఎక్సలెంట్ ఉంది వర్క్ అయితే మాత్రము. ఈ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చండి, వర్క్ హ్యాండ్ మొత్తం అయితే ఉంటుంది. చాలా బాగుంది, చాలా రీజనబుల్ అనిపించింది రేట్ కూడాను. ఇది వచ్చేసి 367 పడింది, అంటే 367 రూపాయలు పడిందండి. చాలా బాగుంది క్లాత్ కూడా. ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. మీకు ఇందులోకి కోడ్ కావాలన్నా కానీ నేను కోడ్ అనేది ఇక్కడ రాసి చూపిస్తానండి. అంటే స్క్రీన్ మీద కోడ్ ఉంటుంది, ఆ కోడ్ పెట్టేసి మీరు కూడా చూసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి, చాలా బాగుంది. ఏంటంటే మనకు 2 పీసులు ఇచ్చారు కదా, మీటర్ పీసే కానీ 2 పీసులు ఇచ్చే వరకు కాస్త మనకు స్టిచ్చింగ్ చేసేప్పుడు కాస్త కష్టమైపోతుందండి. పర్ఫెక్ట్ టైలర్స్ దగ్గర ఇచ్చేసి కుట్టించుకోండి, చాలా నీట్గా అయితే వస్తుంది. నెక్ కూడా చాలా బ్రాడ్గా ఇచ్చారు, చాలా బాగుందండి. ఇది ఫస్ట్ బ్లౌజ్ అనమాట. 2 బ్లౌజెస్ అయితే బుక్ చేసుకున్నానండి. ఒకటైతే ఈ విధంగా 2 పీసెస్ వచ్చింది. రేట్ అయితే రీజనబుల్ అనిపించిందండి, 367 రూపాయలు. అంటే మనకు వర్క్ కంప్యూటర్ వర్క్ బయట వేయించాలన్నా కానీ ఎంత సింపుల్గా ఉంది వర్క్ కదా. హ్యాండ్స్ అయితే ఫుల్ హెవీగా ఇచ్చింది, మొత్తం అయితే వచ్చింది కదా. ఈ వర్క్కి నార్మల్గా బయట కంప్యూటర్ వర్క్ వాళ్ళు ఎంత అయితే వేస్తారో మీకు తెలిసే ఉంటుంది కదండి. 800 అయితే చెప్తున్నారు. మనకు క్లాత్ కూడా కాస్ట్ ఇదంతా కలిపి మనకు తక్కువ రేట్లో వచ్చాయి నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా కాంట్రాస్టే ఇస్తున్నారు కదా బ్లౌజులు, మ్యాచింగ్ అని ఏం లేదు, కాంట్రాస్ట్ ఏదున్నా సరే పేరప్ చేస్తున్నారు. కాబట్టి నేను కూడా గ్రీన్ బ్లౌజ్ లేదని చెప్పేసి ఒకటైతే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి కట్ వర్క్లో అనమాట, కెమెరాలో నీట్గా అనిపిస్తలేదు, చూడండి దగ్గర చూపిస్తాను. కట్ వర్క్ ఇదైతే ఫ్రంట్ నెక్ అనమాట, చాలా బాగుందండి. ఇది కూడా సేమ్ రేట్ అండి, ఇది కూడా 367 రూపాయలే పడింది నాకు. ఇది ఫుల్ పీస్ ఇచ్చారండి. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఫుల్ హెవీగా వచ్చింది. ఇదే వర్క్ నేను బయట చూపించానండి కంప్యూటర్ వర్క్ వాళ్ళ దగ్గర, 1000 రూపీస్ అడిగారు నాకు జస్ట్ వర్క్కే. మనమే బ్లౌజ్ పీస్ తీసి ఇవ్వాలి వాళ్ళకి, ఓన్లీ వర్క్ వేసినందుకు 1000 రూపీస్ అడిగారు నాకు.
మనకు బ్లౌజ్ పీసు సేవ్ అయిపోయింది. అదేవిధంగా వర్క్ మొత్తం కలిపి వచ్చేసింది. ఇది వచ్చేసి 367 రూపాయలు మాత్రమే. చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఫుల్ కట్ వర్క్ అనమాట. నెక్కి ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్స్ కూడా. ఇది సింగిల్ పీస్ అండి. అంటే మనకు ఒకటే పీసు, ఎక్కడ కానీ అతుకులు అలా అయితే లేదు. ఫస్ట్ చూసిన బ్లౌజ్ అంటే మధ్యలో మనకి 2 పీసులాగా వచ్చింది కాబట్టి కాస్త కష్టంగా అనిపిస్తుందండి. అంటే కొద్దిగా సైజు ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి అందుకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఇది సింగిల్ ఒకటే పీస్ కాబట్టి ఎవరికైనా సూట్ అవుతుందండి. చాలా బాగుంది వర్క్ కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బుక్ చేసుకోండి. శారీస్ మ్యాచింగ్ ఎందుకని మనకి కంప్యూటర్ వర్క్ అనవసరంగా డబ్బులు పెట్టే కంటే ఇదైతే చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. మీకు ఏ విధంగా అనిపించాయో కామెంట్ అయితే చేసి చెప్పండి. వర్క్ బ్లౌజెస్ అయితే కంప్యూటర్ వర్క్ ఇవన్నమాట. మీషోలో బుక్ చేసుకున్నాను. స్క్రీన్ మీద మీకైతే నెంబర్లు అయితే ఇస్తానండి. కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ బుక్ చేసేసుకోండి. ఈ 2 బ్లౌజులలో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.